నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అలాగే చాలా లోతైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. ఒకసారి బుద్ధుణ్ణి ఎవరో ఇలా అడిగారట, అయ్యా, మీ ఈ సుదీర్ఘ జీవితంలో ఎంతో మందిని చూశారు గదా, అసలు మనుషుల గురించి మీ అభిప్రాయమేంటి అని. దానికి బుద్ధుడు ఈ భూమి మీద మనుషుల ప్రయాణం ప్రధానంగా 4 రకాలుగా ఉంటుందని ఒక అద్భుతమైన పరిశీలన చేశారు. ఆ 4 మానవ ప్రయాణాలు ఏంటి అనేది ఈరోజు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. సరే, అసలు విషయానికొస్తే దీనిలోకి మనం కాస్త లోతుగా వెళ్ళి చూద్దాం. బుద్ధుడు చెప్పిన ఒక పవర్ఫుల్ మాట, నీ మనసే సమస్తం, నువ్వు ఏది ఆలోచిస్తావో అదే అవుతావు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎవరూ కూడా పుట్టుకతోనే మంచివాళ్లుగానో లేదా చెడ్డవాళ్లుగానో పుట్టరు గదా. మన చుట్టూ ఉండే వాతావరణం, మనం కలిసే వ్యక్తులు, ముఖ్యంగా మన ఆలోచనలే మన డెస్టినేషన్ని డిసైడ్ చేస్తాయి. ఈ బేసిక్ లాజిక్ని పట్టుకునే బుద్ధుడు మనుషుల జీవితాల్ని అనలైజ్ చేశారు. మనం ఈరోజు ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో వెళ్దాం. ముందుగా ఆలోచనకున్న పవర్ ఏంటి, ఆ తర్వాత బుద్ధుడు చెప్పిన ఆ 4 రకాల ప్రయాణాలు అంటే చీకటి వెలుగుల మధ్య సాగే ఆ 4 జర్నీసేంటో చూసి లాస్ట్లో వీటన్నింటికీ మాస్టర్ కీ అయిన ఎరుక గురించి తెలుసుకుందాం. మొదటి పాయింట్, ఆలోచనకు ఉన్న శక్తి. సింపుల్గా చెప్పాలంటే, మనం చేసే ప్రతి పనికి, తీసుకునే ప్రతి డెసిషన్కి స్టార్టింగ్ పాయింట్ మన మైండే. ఇప్పుడిక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మన లైఫ్ జర్నీలో 2 మెయిన్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి, మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం, ఇది చీకటి కావచ్చు లేదా వెలుగు కావచ్చు. 2, మనం ఎక్కడికి చేరుకున్నాం, ఇది కూడా చీకటి లేదా వెలుగు కావచ్చు. ఈ కాంబినేషన్స్ని బేస్ చేసుకుని బుద్ధుడు 4 ఖచ్చితమైన రూట్స్ని డిజైన్ చేశారు. ఆ 4 మార్గాల్లో మొదటిదేంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో ఫస్ట్ కేటగిరీ జర్నీ చీకటి నుంచి చీకట్లోకి మరింత లోతుగా వెళ్లడం. అసలు ఇది ఎలా మొదలవుతుందో చూద్దాం. చూడండి, కొందరికి పాపం కష్టాలొస్తాయి. అంటే వాళ్ల లైఫ్ అప్పటికే చీకట్లో ఉంటుంది. కాని వాళ్ళేం చేస్తారు, తెలియక చేసే పనుల వల్ల ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాల్సింది పోయి ఇంకా పెంచుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడికి 10 లక్షల అప్పుందనుకోండి, ఆ టెన్షన్ తట్టుకోలేక మందు తాగడానికి వెళ్ళి ఇంకో 200 రూపాయలు అప్పు చేస్తాడు. అప్పటికే వాణ్ణి 100 మంది తిడుతూ ఉంటే ఇప్పుడు ఈ కొత్త అప్పుతో నోటుకొక వాడిని కూడా యాడ్ చేసుకుంటాడు. ఇదెంత డేంజర్ ఒకసారి ఆలోచించండి. దీని ఇంకొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే, ఒక వ్యక్తి ఏదో ఫ్రస్ట్రేషన్లో ఇంట్లో గొడవపడతాడు. ఆ కోపంతో రాత్రి బయటకు చీకట్లోకి వెళ్తాడు. దారిన పోయే ఎవరో అపరిచితుడితో పెట్టుకొని తిడతాడు. లాస్ట్కది పోలీస్ కేసు అవుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతోందంటే, అప్పటికే ఉన్న కష్టానికి వాడి అజ్ఞానంతో ఇంకో కష్టాన్నే కొని తెచ్చుకుంటున్నాడు. లిటరల్గా చీకటి మీదే ఇంకో చీకటిని వేసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. సరే, ఇప్పుడు ఆ నెగటివ్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చి సెకండ్ కేటగిరీకి వెళ్దాం. ఇది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అదే చీకటి నుంచి వెలుగులోకి రావడం. మన చరిత్రలో టాప్ పొజిషన్స్కి వెళ్లిన చాలామంది గొప్పవాళ్లను చూస్తే వాళ్ళు పుట్టింది చీకటిలోనే. అంటే భయంకరమైన ఆర్థిక, సామాజిక ఇబ్బందుల్లో ఉన్నవారే. చార్లీ చాప్లిన్ కానివ్వండి, మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు, వీళ్ళంతా తమ ఆ నెగటివ్ బ్యాక్గ్రౌండ్నే ఒక లాంచ్ ప్యాడ్లా వాడుకుని వెలుగువైపు అడుగులు వేసినవాళ్లే. అంబేడ్కర్ గారి లైఫ్లోనే ఒక ఇన్సిడెంట్ తీసుకుంటే, వాళ్ల ఊర్లో కరెంట్ లేక చీకట్లో మిగతా పిల్లలంతా ఆడుకుంటూ టైం వేస్ట్ చేస్తుంటే, ఈయన మాత్రం ఆ ఒక్క గంటో ఎంతో కరెంట్ వచ్చినప్పుడు ఆ వీధి దీపం కింద కూచుని చదువుకునేవారట. అప్పుడు మిగతా వాళ్ళు ఎగతాళి చేశారు. కాని కరెక్ట్గా 10 ఏళ్ల తర్వాత ఆయన ఉన్నతమైన ఉద్యోగంలోకి వెళ్లారు. ఈ కేటగిరీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, కష్టాలు మనల్ని తొక్కేయడానికి కాదు, మనల్ని నిద్రలేపడానికి వస్తాయని బలంగా నమ్ముతారు. చీకటిని చూసి అస్సలు భయపడరు. ఇక 3వ కేటగిరీ చూద్దాం. ఇది నిజంగా చాలా ట్రాజిక్ అన్నమాట. అదేంటంటే, అన్నీ ఉండి కూడా చేచేతిలో నాశనం చేసుకోవటం. అంటే వెలుగు నుంచి కింద పట్టం. కొంతమందికి పుట్టుకతోనే అంతా ఉంటుంది. డబ్బు, హెల్త్, మంచి ఫ్యామిలీ, ఆఖరికి పొలిటికల్ కాంటాక్ట్స్ కూడా. కాని వాళ్లకి లైఫ్ మీద బేసిక్ క్లారిటీ ఉండదు. మాకేం కాదులే, మా నాన్నున్నాడు చూసుకుంటాడు అనే ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్, అహంకారం ఉంటుంది. ఈ మధ్య ఒక ఫేమస్ యూట్యూబర్ని చూశాం. ఎంతో మంచి పొజిషన్లో ఉండి కూడా కేవలం దురలవాట్లు, అహంకారం వల్ల ఒక కేసులో ఇరుక్కుని ఏకంగా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. అన్నీ ఉన్నా ఆ వెలుగుని నిలుపుకోలేకపోయాడు కదా. దీని గురించి ఓషో చెప్పిన ఒక మాట నాకిక్కడ గుర్తొస్తోంది. మనుషులకు అన్నీ ఉంటాయి కాని ఎరుక అంటే అవేర్నెస్ ఉండదు అని. దీని అర్థమేంటో తెలుసా? ఆ ఎరుక లేకపోతే ఒక వ్యక్తి ఇంట్లో ఉన్న బంగారు పళ్ళెంలో తినడం మానేసి దాన్ని తీసి నేలకేసి కొడతాడు. వెలుగులో పుట్టినా సరే వాళ్లలో ఉన్న అహంకారం, అజ్ఞానం వాళ్లని మళ్లీ తిరిగి ఆ చీకట్లోకి లాగేస్తాయి. నెక్స్ట్,
మనం చూడబోయే 4వ ప్రయాణం చాలా చాలా ఇంపార్టెంట్. వెలుగుని నిలుపుకోవడం. అంటే లైట్లో స్టార్ట్ అయ్యి లైట్లోనే కంటిన్యూ అవ్వడం. వీళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే వీళ్ళలో ఎంతో వినయం ఉంటుంది. డబ్బు రాగానే ఒంటినిండా బంగారం వేసుకుని ప్రాపర్టీస్ చూపించుకుంటూ షో ఆఫ్ చెయ్యరు. కష్టాల్లో ఉండి వట్టి నీళ్లు తాగినా లేదా సూపర్ సక్సెస్లో ఉండి గొప్ప భోజనం చేసినా వాళ్ళు ఒకేలా ప్రశాంతంగా ఉంటారు. చుట్టుపక్కల ఏదైనా నెగిటివిటీ వస్తే టక్కున దాన్ని కట్ చేసేస్తారు. అసలు ఈగో అన్న మాటే వీళ్ళ దగ్గర ఉండదు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్కి వద్దాం. అసలు ఈ 4 దారుల్లో మనం ఏ దారిలో వెళ్తామనేది దేనిమీద డిపెండ్ అయి ఉంటుంది? ఆ సీక్రెటేంటో ఇక్కడ చూద్దాం. అదే ఎరుక యొక్క బలం. అసలు ఈ ఎరుక అంటే ఏంటి? ఇంగ్లీష్లో మైండ్ఫుల్నెస్ లేదా అవేర్నెస్ అంటాం కదా, అదే. మన చుట్టూ ఏం జరుగుతోంది, ఎలాంటి వ్యక్తులున్నారు, గడిచే ప్రతి క్షణం పట్ల కంప్లీట్ ఫోకస్తో, కంటిన్యూయస్ అవేర్నెస్తో ఉండే స్టేట్ ఇది. ఒక వ్యక్తిని ఎప్పుడూ వెలుగులో నిలబెట్టే పవర్ఫుల్ యాంకర్ ఈ ఇరుక మాత్రమే. బుద్ధుడు ఏనాడో చెప్పిన ఈ లాజిక్కి ఆధునిక కాలంలో బిల్ గేట్స్ చెప్పిన ఒక పాపులర్ కోట్ పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. నువ్వు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కాని పేదవాడిగా చనిపోతే మాత్రం అది ఖచ్చితంగా నీ తప్పే. అంటే జన్మతః చీకటి ఉంటే దానికి మనం కారణం కాదు, కాని లైఫ్ లాంగ్ ఆ చీకట్లోనే ఉండిపోవాలా లేక వెలుగులోకి రావాలా అన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. బాధలొచ్చాయని బ్యాలెన్స్ తప్పొద్దు, సక్సెస్ వచ్చిందని ఎగిరిపడొద్దు అని ఇది మనకు గట్టిగా చెప్తోంది. సో మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే. లైఫ్ అంటే ఏవో కొన్ని సంవత్సరాలు, రోజులు కాదు. ఇది కొన్ని కోట్ల క్షణాల ఎరుకల కలయిక. ప్రతి సిట్యువేషన్లో, ప్రతి క్షణం మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేదే మన జీవితపు ఫైనల్ డెస్టినేషన్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ విశ్లేషణను క్లోజ్ చేసే ముందు ఒక్క క్షణం మనల్ని మనం ఈ ప్రశ్న అడుక్కుందాం. ప్రస్తుతం మనం ఏ ప్రయాణంలో ఉన్నాం? చీకటి నుంచి చీకటిలోకా లేక చీకటిని ఛేదించి వెలుగులోకా? ఒకవేళ వెలుగులో ఉంటే అక్కడ్నుంచి కింద పడుతున్నామా లేక ఆ వెలుగుని అలాగే వినయంగా నిలుపుకుంటున్నామా? దీని గురించి కాస్త లోతుగా ఆలోచించండి. ఖచ్చితంగా ఈ విశ్లేషణ మనందరికీ ఒక కొత్త పర్స్పెక్టివ్నిచ్చిందనే నమ్ముతున్నాను. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.